హలో అందరికీ! ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ నేమ్ వచ్చేసి 'హౌస్‌మేట్స్'. ఈ మూవీ చాలా కామెడీగా ఉంటుంది. అండ్ లవ్ స్టోరీ కూడా బానే ఉంటుంది. సో, లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఇంకా అంతకుముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా మూవీలోకైతే వెళ్ళిపోదాం. ఇంకా మన హీరో పేరు వచ్చేసి ఇందులో కార్తీక్. ఇంకా కార్తీక్ అయితే హౌస్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటాడు. అంటే అంటే తను ఒక హౌస్ కొనాలనుకుంటాడు. సో, హౌస్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ కీస్ ఇవ్వడానికైతే ట్రై చేస్తారనమాట. సో, ట్రై చేసినప్పుడు చాలా డబ్బులైతే అడుగుతారనమాట తన దగ్గర. అయితే ఈరోజొద్దు రేపు పెట్టుకుందాం అనేది చెప్తాడనమాట. అంటే ఇచ్చే ఆయన. లేదు లేదు ఈరోజు ఎట్లైనా అంటే హౌస్ రిజిస్ట్రేషన్ అయిపోవాలి. ఎంత ఖర్చయినా పర్లేదని చెప్పి కొంచెం చిల్లర అతని జేబులో అయితే ఉంటుంది. సో, అదంతా తీసి కమిషన్ అయితే ఇస్తాడనమాట. సో, ఇంకా అన్నిటికి అంటే ప్రతి వెళ్ళిన చోట అప్లికేషన్ ఫామ్ దగ్గర అట్లా మొత్తం అట్లా తీసుకుంటా ఉంటారనమాట. ఇంక తర్వాత ఇంకా రిజిస్ట్రేషన్ మొత్తం అయిపోయినాక ఇంకా రూమ్ కీస్ ఇచ్చేటప్పుడైతే లైట్స్ ఆఫ్ అయితాయి. అంటే అబ్నార్మల్‌గా జరుగుతుంటాయి. అంటే కరెంట్ పోయొస్తుంది. అప్పుడు అంటారనమాట ఏంటి అపశకునం జరుగుతుంది అంటే, ఏం లేదు ఇది మామూలే అని చెప్పేది అంటుంది. అంటే ఈ ఆఫీస్‌లో అప్పుడప్పుడు కరెంట్ పోతూ వస్తూ ఉంటుంది. ఇదంతా మామూలే అని చెప్పితే మన హీరోకైతే చెప్తారనమాట. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నువ్వు సైన్ పెట్టేసేయి అని చెప్పేసి చెప్తారు. ఇంక చెప్పిన వెంటనే సైన్ పెట్టడానికి ట్రై చేసినప్పుడు మళ్ళీ కరెంట్ వస్తుందనమాట. సో, కొంచెం ఏందిరా తేడా కొడుతుందని చెప్పి కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటాడనమాట. ఏం కాదులేరా తర్వాత చూసుకుందాం అని చెప్పి అయితే అంటాడనమాట. సో, ఇంక రిజిస్ట్రేషన్ మొత్తం అయిపోయి తనకైతే రూమ్ కీస్ అయితే చేతిలోకొచ్చేస్తాయి. ఇంకా హీరో అయితే ఒక అమ్మాయిని లవ్ చేసుంటాడు. అదే అమ్మాయి పేరు వచ్చేసి అను. ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికైతే వెళ్ళి నాకిప్పుడు ఓన్ హౌస్ ఉంది. మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా అంటే, ఆ ఓన్ హౌస్ ఉంటే ఇప్పుడు నీకిచ్చి పెళ్లి చేసేయాలా అని చెప్పి వాళ్ళ నాన్న కొంచెం బాధగా అయితే మాట్లాడతాడనమాట. సో, మాటని వెంటనే మన హీరో అయితే చాలా బాధపడిపోతారు. సరే అనుని పిలవండి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అనేది చెప్తాడనమాట. సో, అతను ఏమంటాడంటే నువ్వు వెళ్తావా ఇతనితో పాటు అంటే, అప్పుడు అను వచ్చేసి నేను వెళ్ళను అతను నేను లవ్ చేయడం లేదని చెప్తాడనమాట. చెప్పిన వెంటనే ఇంకా కార్తీక్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అంతలోపే వాళ్ళ లవ్ స్టోరీ అయితే చూపిస్తారనమాట. ఇంకా చూపించిన వెంటనే ఇంకా అను అయితే రేపు మార్నింగ్ అయితే ఇంటికొచ్చేస్తుంది. ఇంటికొచ్చి రారా పెళ్లి చేసుకుందాం అనేది అంటుందనమాట కార్తీక్‌తో. ఏంటి నిన్న మీ నాన్న దగ్గర నో అని చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకుందామని చెప్తున్నావు అని చెప్తే, నిన్న మా నాన్న దగ్గర నేను ఎస్ అని చెప్పింటే మా నాన్న నన్ను కొట్టేవాడు. అప్పుడు నీకు మా నాన్నకైతే గొడవ అయ్యేది కదా. సో, ఆ గొడవ అలా కాకూడదని చెప్పి నేను ఇలా చేశాను అని చెప్పి అయితే చెప్తుందనమాట. సో, ఇప్పుడు నేను నో చెప్పాను కాబట్టి ఇంకా మా నాన్నకి తెలియకోకుండా ఈరోజు మార్నింగ్ అయితే వచ్చేసాను నేను పెళ్లి చేసుకోవడానికి అని చెప్తాదనమాట. ఇంకా చెప్పిన వెంటనే ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకొని కొత్త ఇంట్లోకి అయితే వెళ్తారనమాట. ఇంకా అక్కడ పాలైతే పొంగిస్తారు. ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇంకా బాగా హ్యాపీగా అయితే ఉంటారనమాట. ఇంకా అంతలోపే మనకి ఒక లవ్ స్టోరీని అయితే చూపిస్తారు. అంటే వాళ్ళు ముందంతా లవ్ చేసుకున్నారు కదా. సో, ఆ లవ్ స్టోరీ అనేది చూపిస్తారు. ఇంకా రూమ్‌లో కసువు దొబ్బుతూ ఉంటుంది అనమాట. ఎవరంటే మన హీరోయిన్ అను. సో, దొబ్బుతున్నప్పుడు అక్కడ కొన్ని పిచ్చి గీతలైతే కనిపిస్తాయి. ఇంకా అవేంటివని చెప్పి ఇంకా అను అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా చూస్తున్నప్పుడు నేను నిన్న బీరువా పెట్టినప్పుడు ఇక్కడ లేవే ఇప్పుడెలా వచ్చాయి ఈ పిచ్చి గీతలు అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా అంతలోపే కార్తీక్‌కి ఫోన్ చేసేసి చెప్తుంది. అంటే ఇక్కడ బీరువా వెనకాల కొన్ని గీతలు ఉన్నాయరా అవి ఇంతకుముందు నేను బీరువా పెట్టినప్పుడైతే లేవు బెడ్‌రూమ్‌లో ఇప్పుడెలా వచ్చాయిరా అని చెప్పేసి అంటుంది. అప్పుడు కార్తీక్ వచ్చేసి అంటే నువ్వేం భయపడొద్దు అవి ముందే ఉండింటాయి. కానీ నువ్వు చూసుకునిండవని చెప్పి అయితే లైట్ తీసుకుంటాడు. నాకు ఆఫీస్‌లో చాలా వర్క్ ఉంది నువ్వు ఫోన్ పెట్టేసేయి అని చెప్తాడనమాట. సో, ఆఫీస్ పరంగా అయితే కొంచెం ఏదో కంప్లైంట్ అయితే వస్తుందనమాట కార్తీక్ మీద. సో, ఆ కంప్లైంట్ అనేది తీర్చడానికి సీనియర్ అనే ఒక ఆయన ఉంటాడు ఆ ఆఫీస్‌లో. సో, అతనైతే వచ్చి హెల్ప్ చేసి అతని ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయితే చేస్తాడనమాట. ఇంకా చేసిన వెంటనే ఇంకా అనునైతే చూపిస్తారు. అను పూజ గదిలో పూజ చేస్తూ ఉంటుందనమాట. సో, ఫ్యాన్ అయితే ఆఫ్ చేసి ఉంటుంది. కానీ ఇంకా అంతలోపు ఎవరు స్విచ్ అయితే వేసింటారు. ఇంకా అను అయితే చాలా భయపడిపోతుంది. అంటే నేను ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేశాను కదా ఎవరు స్విచ్ చేశారు అని చెప్పి అయితే భయపడుతూ ఉంటుంది. ఇంకా అంతలోపే మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే మాత్రం కూడా మళ్ళా ఎవరో గీసినట్టు సౌండ్ అయితే వస్తుంది. సో, సౌండ్ వచ్చిన వెంటనే ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బొమ్మ అనేది ఇంకా కొంచెం పెద్దగా అయితే అయ్యి ఉంటుంది. అప్పుడైతే అను చాలా టెన్షన్ అయితే పడిపోతుంది. ఇంకా టెన్షన్ పడిన వెంటనే కార్తీక్ అయితే మళ్ళీ చెప్తుంది. రే ఇదేదో ఇదంతా అబ్నార్మల్‌గా జరుగుతుందిరా ఇక్కడ ఏమో జరుగుతుందిరా అని చెప్తే నువ్వేమో లైట్ తీసుకో ఏం కాదులే అంటే ఇల్లు కష్టపడి కొన్నాను కదా ఈ ఇంట్లో మనం ఖాళీ చేసి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పి అయితే కార్తీక్ అయితే చెప్తాడనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే ఒక పిల్లోని అయితే చూపిస్తారు. ఆ పిల్లోడి పేరు వచ్చేసి మహి అనమాట. సో, మహి ఆడుకుంటూ ఉంటాడు. అంటే ఆడుకోవడం అంటే బొమ్మలు గీస్తూ ఉంటాడనమాట మహి. సో, అప్పుడు బొమ్మలు గీస్తున్నప్పుడు ఎవరో ఫ్యాన్ ఆఫ్ చేస్తారనమాట. సో, ఫ్యాన్ ఆఫ్ చేసిన వెంటనే తను చూసి అయితే భయపడతాడు. ఇంకా ఎదురుగా ఉన్న కబోర్డ్ అయితే ఓపెన్ అవుతుందనమాట. సో, కబోర్డ్‌లోకి
లోపలికి వెళ్ళిన వెంటనే ఆ అబ్బాయిని లోపల పెట్టయితే ఎవరో ఒకటే డోర్ ఏసేస్తారనమాట. సో, ఇంక డోర్ ఏసేసినాక తనైతే చాలా భయపడిపోతాడు. ఇంక ఇదంతా అను అయితే కొంచెం లైట్ అయితే తీసుకుంటుంది. కానీ ఒకసారేమో తను స్నానం చేస్తూ ఉంటుంది. సో, స్నానం చేస్తున్నప్పుడు ఎవరో కొలాయి అయితే ఆన్ చేస్తారనమాట. సింక్ ట్యాప్ అయితే ఎవరో ఆన్ చేస్తారు. ఇంకా తను చాలా భయపడిపోతుంది. ఇంకా బయటికి వెళ్ళి కూరగాయలు అతనైతే అడుగుతుందనమాట. అంటే కూరగాయలు అతను అడగదు. సో, అందరూ ఆడ కూరగాయలు కొనుక్కుంటూ ఉంటారు. సో, అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరిని అయితే అడుగుతూ ఉండనమాట. ఏమనంటే ఈ ఇంట్లో ముందు ఎవరైనా ఉండేవాళ్ళా అని చెప్పి అయితే అడుగుతా ఉంటుంది. అంటే ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి అయితే అడుగుతా ఉంటుంది. అంటే ఎందుకు ఇలా అడుగుతున్నావు అని చెప్పి వాళ్ళైతే అడుగుతారనమాట. సో, అడిగిన వెంటనే ఏం లేదు మా ఇంట్లో ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పిన వెంటనే ఇంతకుముందు ఇలా ఎప్పుడైతే లేదు అని చెప్పేసి చెప్తారనమాట. ఇంక చెప్పిన వెంటనే పక్కనే ఉన్న కూరగాయ అతనైతే ఇంతకుముందు ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీ వాళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇక్కడే ఉన్న వాళ్ళు యాక్సిడెంట్‌లో చనిపోయారని చెప్పైతే చెప్తాడనమాట కూరగాయలతను. సో, ఇదంతా తీసుకొచ్చి అయితే కార్తీక్ అయితే చెప్తుంది. సో, కార్తీక్ అయితే అంతగా పెద్దగా ఏం పట్టించుకోడనమాట. సో, పట్టించుకోకపోవడంతో ఇంకా దాంతో ఆ అమ్మాయి అయితే కోప్పడుతుంది. సో, ఇంక కోప్పడిన వెంటనే ఇంకా ఆ అబ్బాయి అయితే చూపిస్తారు. అంటే ఆ చిన్న పిల్లోడు ఉంటాడు కదా! సో, ఆ చిన్న పిల్లోడితే చూపిస్తారనమాట. ఆ చిన్న పిల్లోడుకు చాలా భయపడి అయితే జ్వరం అయితే వచ్చేస్తుంది. సో, అంటే ఆ కబోర్డ్‌లోకి వెళ్ళిపోతారు కదా! అని చెప్పైతే అప్పుడు ఆ అబ్బాయికి అయితే జ్వరం వస్తుంది. సో, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో దయ్యం ఉందన్నది చెప్తాడనమాట. చెప్పిన వెంటనే నువ్వు చూసావా అంటే నేను చూడలేదు. కానీ ఇట్లా జరిగింది నాకు. ఫ్యాన్ అదంతకు అదే ఆన్ అవుతుంది. స్విచ్ ఆఫ్ అవుతుందని చెప్తే అప్పుడు డాక్టర్ అయితే ఒకటి చెప్తారనమాట. సరే మీ ఇంట్లో ఒక గోడ మీద రాసి అయితే అడుగు. ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని చెప్పైతే ఒకవేళ ఉన్నారు అని చెప్తే మాత్రం నువ్వు చెప్పిందే నిజము. ఇంట్లో ఎవరో ఉన్నట్టు. ఒకవేళ లేకపోతే మాత్రం మీ అమ్మ వాళ్ళు చెప్పింది విన్నట్టు చదువుకోవాలి మంచిగా అని అయితే చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే సరే అని చెప్పైతే ఆ డీల్ అయితే ఒప్పుకుంటారనమాట. సో, ఇంక ఒప్పుకున్న వెంటనే ఇంకా అను అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ చిన్న బొమ్మ కాస్త ఇంకా కొంచెం పెద్ద బొమ్మ అయి ఉంటుంది. అంటే ఆ ఇల్లు బొమ్మ హాఫ్ వరకే తను చూసి ఉంటుంది. సో, హాఫ్ కాస్త ఇంకా ఎక్కువైతే అయిపోతుందనమాట. సో, ఇంక దాని పక్కనే వచ్చేసి ముగ్గురు బొమ్మలు వేసి అంటే మమ్మీ, డాడీ ఒక చిన్న పిల్లోడినైతే వేసి ఇదైతే చెప్తారనమాట. సో, ఏమనంటే మా ఫ్యామిలీ అని అయితే రాస్తారనమాట. రాసిన వెంటనే అప్పుడు అనుకైతే కింద కూరగాయలు అతను చెప్పినదైతే గుర్తొచ్చి తను చాలా భయపడిపోతుంది. సో, భయపడిన వెంటనే ఇదంతా అయితే కార్తీక్ ఏదో చెప్తుందనమాట. కార్తీక్ చెప్పిన వెంటనే నువ్వు సరిగ్గా చూసి ఉండవులే ముందటి నుంచే ఉండింటుంది ఏం భయపడొద్దు అనేది చెప్తారనమాట. సో, కార్తీక్ ఇదంతా ఏం పట్టించుకోడు. కానీ అను మాత్రం చాలా భయపడిపోతూ ఉంటుంది. సో, అను అయితే కొంచెం కార్తీక్ మీద కోపగించుకొని అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో, ఇంకా ఆ బొమ్మను అయితే చూపిస్తారు మనకు. అంటే వాళ్ళు ఉంటున్న ఎఫ్ బ్లాక్‌లోనే ఆ బొమ్మ అయితే ఉంటుందన్నమాట. సో, ఉన్నప్పుడు ఇంకా ఒంటరిగా అయితే అను రూమ్‌లో ఉంటుంది. సో, రూమ్‌లో ఉన్నప్పుడు చాలా అయితే వింతగా అయితే జరుగుతుంటాయి. అంటే చైర్ కింద పడిపోవడం, కబోర్డ్స్ అవంతకు అవే ఓపెన్ అవ్వడం. సో, ఇలా ఫ్యాన్ స్విచ్ ఆన్ అవ్వడం. సో, అదంతా జరుగుతుందనమాట. సో, భయపడుతుంది అను మొత్తం. ఇంకా తను చాలా భయపడిపోవడంతో ఇంకా కళ్ళు తిరిగైతే అక్కడే పడిపోతుంది. అంటే టీవీ ఎవరో ఆన్ చేస్తారనమాట. టీవీ ఆన్ చేసి బొమ్మలు పెడతారు ఎవరో. సో, ఇదంతా దయ్యం చేస్తుందా అనుకుంటూ అలా అంతే అనుకుంటుంటారు. మనం కూడా ఫస్ట్‌లో చూసినప్పుడైతే దయ్యమనే అనుకుంటాము. కానీ ఇంకా అను అయితే చాలా భయపడిపోయి ఇంకా కళ్ళు తిరిగైతే పడిపోతుంది. ఇంకా పక్కన వాళ్ళెవరో వచ్చి అనునైతే కాపాడతారనమాట. సో, ఇదంతా కార్తీక్ అయితే చెప్తారు. చెప్పిన వెంటనే నువ్వు చదువుకున్న దానివి కదా! నీకు ఆ మాత్రం తెలీదా అని చెప్తే ఇంక కార్తీక్ వచ్చి అనునే తిడతాడు. సో, నేను చాలా ధైర్యవంతురాలని చెప్పాను కదా! కానీ నేనే భయపడుతున్నానంటే నువ్వు కొంచెం అర్థం చేసుకో అని చెప్పి చెప్తారనమాట. కానీ కార్తీక్ మాత్రం ఇదంతా అయితే నమ్మడనమాట. సో, నమ్మకపోవడంతో ఇంకా అను అయితే అక్కడి నుంచి అయితే కోపంగా వెళ్ళిపోతుంది. అంటే చాలా సార్లు చెప్పింటుంది. కావాలంటే నువ్వు ఇంట్లో ఉండి చూడు తెలుస్తుంది నీకు అని చెప్పైతే గట్టిగా అంటుందనమాట. నేను ఇల్లు ఖాళీ చేద్దామని అయితే చెప్పడం లేదు. కష్టపడే కొన్నావు నువ్వు కూడా అని చెప్పైతే అను అయితే చెప్తుంది. చెప్పిన వెంటనే ఇంకా సరే చూద్దాంలే అని చెప్పైతే ఇంకా అక్కడి నుంచి అయితే అను వెళ్ళిపోయి డోర్ వేసుకుంటుందనమాట. బెడ్రూమ్‌లోకి వెళ్ళిపోయి ఇంకా కార్తీక్ అయితే ఆ రోజు నైట్ అయితే ఇంట్లోనే ఉంటాడు. సో, ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరో అయితే డోర్ కొడుతున్నట్టు సౌండ్ అయితే వస్తుంది. కానీ వెళ్ళి చూస్తే మాత్రం ఎవరు ఉండరు. సో, ఇంకా గాలి వస్తూ ఉంటుంది. కిటికీ డోర్స్ అయితే వేస్తారనమాట. సో, వేసిన వెంటనే మళ్ళీ అవంతకు అవే తెరుచుకుంటాయి. ఇదంతా అయితే కార్తీక్ అయితే చూస్తూ ఉంటారు. కానీ ఇంకా కార్తీక్ అయితే ఇంకా వాష్‌రూమ్‌లోకి వెళ్దామని చెప్పి వాష్‌రూమ్‌లోకి వెళ్తున్నప్పుడు ఎవరో డోర్ తీసి ఆ వాష్‌రూమ్‌లోకి అయితే వెళ్తారనమాట. సో, వెళ్ళిన వెంటనే అడుగులైతే కనపడతాయి. దాన్ని చూసిన వెంటనే కార్తీక్ అయితే చాలా భయపడిపోతారు. ఇంకా భయపడిన వెంటనే ఇంకా ఇంట్లో ఏదో ఉందని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ అయితే అనుకుంటారు. సో, ఇంట్లో ఉందని చెప్పేసి వేరే పూజారిని అయితే తీసుకొని వస్తారనమాట. సో, తీసుకొని వచ్చిన వెంటనే ఆయన కొన్ని పూజలు అయితే చేస్తారనమాట. కానీ ఇంట్లో శుద్ర
నమ్మశక్తి అయితే ఏం లేదు. మీరు ధైర్యంగా అయితే ఇంట్లో ఉండొచ్చు. కానీ మీకెందుకు అలా జరుగుతుంది అని చెప్పైతే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో ఏదో ఉంది స్వామి, అందుకే మాకిలా జరుగుతుంది అని చెప్పైతే ఆ స్వామికైతే అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ఇంట్లో అయితే ఏమైతే లేదు. చూడండి టెంకాయ కూడా ఏం కాలేదు అని చెప్పేసి చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా మీకు కొన్ని దారం ఇస్తాను. అది మీ చేతికి కట్టుకోండి. ఇంకా మీకేం జరగదులే అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా చెప్పిన వెంటనే ఎవరో డోర్ అయితే కొడతారనమాట. అంటే అదంతా అదే డోర్ అయితే తీసుకుంటుంది. ఇంకా తీసుకున్న వెంటనే వాళ్ళైతే బెడ్‌రూమ్‌లోకి అయితే వెళ్తారనమాట. సో, బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిన వెంటనే అక్కడ గోడ మీద అయితే ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని చెప్పైతే తమిళ్‌లో అయితే రాసి ఉంటుంది. అప్పుడు దీనికి రిప్లై ఇవ్వద్దు అని చెప్పేసి చెప్తారనమాట. సో, ఏం కాదులే రిప్లై ఇద్దామని చెప్పేసి అయితే ఇంక అప్పుడు యెస్ అని అయితే రాస్తుంది. మీ పేరేంటి అని కూడా రాస్తారనమాట ఎవరో. అంటే ఎవరో అంటే రాయరు. అంటే ఒకే ఇంట్లో ఉంటారనమాట వాళ్ళిద్దరు ఫ్యామిలీస్. అప్పుడు అను వెళ్ళి కార్తీక్ అని అయితే రాస్తుందనమాట. సో, వీళ్ళేమనుకుంటారంటే దయ్యం రాస్తుందని చెప్పి అయితే అనుకుంటారు. నేను చెప్పాను కదా ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు, దయ్యం ఉందని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పేసి చెప్తుందనమాట. చెప్పిన వెంటనే వాళ్ళ అమ్మ వాళ్ళ డ్యాడీకి వచ్చి పిలిచి అయితే చెప్తారనమాట. చూడండి ఇంట్లో ఏదో దయ్యం ఉంది అని చెప్పైతే. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అయితే నువ్వే ఏదో మ్యాజిక్ చేస్తున్నావు కదరా, నిజం చెప్పురా అంటే లేదు నేనేం మ్యాజిక్ చేయడంలే, అదే ఏదో మ్యాజిక్ చేస్తుందని చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే నా పేరు రమేష్, మీకేం కావాలి అని చెప్పి అయితే అతనైతే రాస్తాడనమాట. రాసిన వెంటనే రే దయ్యం చూడరా పేరు కూడా సరిగ్గా రాలేదని చెప్పి అయితే నవ్వుకుంటారు. సో, నవ్విన వెంటనే మాకేం వద్దు మీరు ఇంటిని అయితే వదిలి వెళ్ళిపోండి అని చెప్తారనమాట. చెప్పిన వెంటనే అప్పుడు ఆ అమ్మాయి అయితే అదేంటండి మనమెందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి, వాళ్ళు కదా దయ్యాలు, మనం ఎవరినైనా భూతం తెప్పించి ఎవరినైనా పంపించేద్దాం వాళ్ళని అని చెప్పైతే వాళ్ళ వైఫ్ అయితే చెప్తుంది. చెప్పిన వెంటనే వాళ్ళ కొడుకైతే నాన్న దయ్యానికి చనిపోయేటప్పుడు చివరి కోరిక ఉంటుంది, ఆ కోరిక తీరిస్తే వెళ్ళిపోతాయి దయ్యాలు అని చెప్తారనమాట. సో, మీ చివరి కోరిక ఏముందో అడగండి అని చెప్పైతే వాళ్ళ కార్తీక్ వాళ్ళకైతే రాస్తారనమాట. సో, రాసిన వెంటనే అరే దయ్యం మనల్ని చంపేస్తుందేమోరా, అందుకే చివరి కోరిక కోరుకోమని అయితే చెప్తుంది అని అయితే అను అయితే చెప్తుంది. సో, చెప్పిన వెంటనే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక దయ్యం సార్ మమ్మల్ని అయితే వదిలేయండి, మాకు రీసెంట్‌గానే పెళ్ళైతే అయ్యింది. సో, మీ ఇల్లుని కూడా వదిలేసి వెళ్ళిపోతాం అనేసి చెప్తాడనమాట. సో, చెప్పిన వెంటనే అంటే గోడ మీద అయితే రాస్తాడనమాట. సో, రాసిన వెంటనే అటుపక్క వాళ్ళకైతే చూస్తారనమాట. అంటే చూసిన వెంటనే ఓహ్! అది దయ్యం అంటే మనల్ని దయ్యం అనుకుంటుంది. కానీ మనం దయ్యం కాదు మనుషులం కదా అనైతే అర్థమవుతుంది. అప్పుడైతే అతను వెళ్ళైతే రాస్తాడనమాట. ఏమనంటే మేము దయ్యాలం కాదు మనుషులం అనేది రాస్తాడనమాట. సో, కార్తీక్ వాళ్ళు కూడా మేము కూడా దయ్యాలం కాదు మేము కూడా మనుషులే అనేది రాస్తారనమాట. అంటే రాసిన వెంటనే మీరేమైనా కథలు పడుతున్నారా, మీరు ఎక్కడ ఉంటారా అని చెప్తే అంటే అడ్రస్ మొత్తం చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే ఇద్దరు సేమ్ హౌస్‌లో అయితే ఉంటారనమాట. అదేంటి మేము సేమ్ హౌస్‌లో ఎలా ఉంటారు, మేము ఉంటున్నాం కదా హౌస్‌లో అని చెప్పైతే అంటారనమాట. సో, ఇద్దరు అలా గొడవ పడుతున్నప్పుడు మీది ఏ డేట్ అనేది అడుగుతారనమాట. సేమ్ డేట్ అయితే చెప్తారనమాట. అక్టోబర్ 20 అని చెప్పేసి అయితే. సో, చెప్పిన వెంటనే మాది కూడా ఈరోజు అదే డేట్ అనేది చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే ఎన్నో ఇయర్ అనేది అడిగితే మాది 2012, మీది ఎన్నో ఇయర్ అంటే మాది 2022 అనేది చెప్తారనమాట. సో, వాళ్ళిద్దరైతే షాక్ అయిపోతారు. అంటే ఇంతకుముందు జరిగిందంట, అంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా జరుగుతాయో సేమ్ అదే వీళ్ళింట్లో జరుపుతారనమాట. సో, వీళ్ళింట్లో కుర్చీ లాగితే వీళ్ళింట్లో కుర్చీ లాగినట్టయితే సౌండ్ వస్తుంది. సో, అలా అయితే జరిగి ఉంటుందన్నమాట ఇంతకుముందు జరిగినవన్నీ. అంటే ఆ అమ్మాయి కబోర్డ్ తీసినప్పుడు ఆ అబ్బాయి అయితే లోపలికి వెళ్ళిపోతాడు. అంటే డోర్ వేసినప్పుడు లోపలికైతే వెళ్ళిపోతాడు. సో, ఇదంతా అనుకొని వాళ్ళు దయ్యం అనుకుని అయితే భయపడతారనమాట. సో, ఇదంతా అయితే చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే అంటే వాళ్ళైతే అంటే రమేష్ వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, వాళ్ళు చాలా షాక్ అయితే అయిపోతారు. ఇటు కార్తీక్ చాలా షాక్ అవుతారు. ఇంకా తర్వాత ఏమో ఇంకా వాళ్ళు ఇదంతా దయ్యమే చేస్తుంది, ఇది మనుషులు కాదు, అసలు అలా ఎలా అవుతుంది, మనుషులు ఎలా అవుతారు ఒకే ఇంట్లో అని చెప్పి దయ్యమే అని చెప్పి వాళ్ళైతే క్షుద్ర పూజలంతా చేస్తూ ఉంటారు ఆ గోడకైతే. సో, చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళైతే అంటే ఆ గోడకి పసుపు పూస్తే ఇక్కడ వాళ్ళ ఇంట్లో కార్తీక్ వాళ్ళ ఇంట్లో కూడా పసుపు అయితే ఉంటుందన్నమాట. సో, వాళ్ళైతే ఇదంతా చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళకేమన్నా మెంటలా, మనం మనుషులని చెప్తే అర్థం అవ్వట్లేదా వాళ్ళకి అని చెప్పి బకెట్ నీళ్ళు తీసుకొని వచ్చి అయితే దాని మీద అయితే కొడతారనమాట. సో, కొట్టిన వెంటనే మేము ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి మీరు ఇదంతా చేస్తున్నారు, మేము చాలా కష్టపడి అయితే ఈ ఇల్లునైతే కొనుక్కున్నాము, మేము ఎలా వదిలి వెళ్తామని చెప్పి అయితే రమేష్ వాళ్ళు అంటారు. సో, వాళ్ళు కూడా అదే మాట అయితే చెప్తారనమాట. ఇంకా వాళ్ళకిద్దరికి ఏం చేయాలైతే అర్థం అవ్వదు. సో, ఇంకా ఏం చేసేది లేక వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే అంటే ఒక ఇంట్లో ఉండడానికైతే ట్రై చేస్తారనమాట. సో, అంటే వాళ్ళు ఇంకా నమ్మరు. సో, నమ్మకపోవడంతో సరే ఈరోజు
ఈరోజు మీకు రేపు డేట్ ఎంత అని చెప్పి అయితే అడుగుతారు. సో అతను అక్టోబర్ 20 సంథింగ్ ఎంతో డేట్ అయితే చెప్తాడనమాట. సో చెప్పిన వెంటనే సరే ఈరోజు మీకు ఏం జరుగుతుందో నేను చెప్తాను చూడండి అని చెప్పి అయితే చెప్తారనమాట. సో చెప్తే ఇంకా ఎవరికో యాక్సిడెంట్ అవుతుంది, బస్ అయితే బోల్తా పడుతుంది అని కొన్ని అయితే చెప్తారనమాట. సో చెప్పిన వెంటనే అవన్నీ యాక్సిడెంట్స్ అయితే జరుగుతాయి అనమాట టుమారో నెక్స్ట్ డే అయితే. సో జరిగిన వెంటనే వాళ్ళైతే నమ్ముతారనమాట. నేను ఈరోజు ఒక్కరిదే కాదు, ఈరోజు 2022 వరకు నేనైతే చెప్పగలుగుతాను 2012 నుంచి అని చెప్తారనమాట. నువ్వు ఇదంతా ఎలా చెప్పావంటే ఇంటర్నెట్ ద్వారా నేను చెప్పాను, అప్డేట్ అయితే అయింది మన ప్రపంచం అంతా చెప్తారనమాట. సో చెప్పిన వెంటనే రమేష్ అయితే చాలా అయితే ఆశ్చర్యపోతాడు. సో ఆశ్చర్యపోయిన తర్వాత ఇంకా వాళ్ళైతే నమ్ముతారు కదా. సో నమ్మిన వెంటనే వాళ్ళు ఇదంతా కనుక్కోవడానికైతే అనుకుంటారనమాట. సో కనుక్కున్నప్పుడు ఏం చెప్తారంటే అది ఒక పిడుగు లాంటిది ఏదో ఒకటి జరిగి ఉంటుంది, అంటే ఒక ఎర్త్ మీద భూమి కొలాప్స్ అయినప్పుడు సంథింగ్ వాళ్ళు ఒక ఫిజిక్స్ లాంటిది ఏదో చెప్తారనమాట, అంటే ఒక పిడుగు లాంటిది అనమాట. సో ఆ రోజు డే నైట్ ఏం జరిగిందో తెలీదు, అంటే ఇంతకుముందు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికి కనెక్ట్ కాంది మీకు కనెక్ట్ అయ్యారంటే అది కొన్నిసార్లు చాలా రేర్ కేసులు అయితే జరుగుతుందని చెప్తే అంటారనమాట. సో దీనికి పరిష్కారం ఏది అంటే పరిష్కారం దీనికంటూ ఏం లేదు, దీనికి పరిష్కారం ఒకటే, ఇంక ఇద్దరు అడ్జస్ట్ అయిపోయి కలిసి ఉండాలి అని చెప్పి అయితే అనుకుంటారనమాట. సో అనుకున్న వెంటనే వాళ్ళిద్దరు అడ్జస్ట్ అయ్యి అంటే గోడ మీద రాసుకుంటారు. సో మనమైతే అడ్జస్ట్ అయిపోయి ఒకే ఇంట్లో అయితే ఉందామని చెప్పి అయితే అనుకుంటారనమాట. సో అనుకున్న వెంటనే వాళ్ళైతే అలానే చేస్తారనమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా వీళ్ళ ఇంట్లో అయితే అట్లంతా జరుగుతూ ఉంటాయి. అంటే ఒకసారి టేబుల్ అయితే ఎత్తడం, అంటే తను వర్క్ చేసుకుంటున్నప్పుడు టేబుల్ ఎత్తేస్తారనమాట. సో ఎత్తిన వెంటనే తను ల్యాప్టాప్ అయితే పెట్టుకుంటాడు అనమాట కార్తిక్. సో ఆ ల్యాప్టాప్ అయితే కింద పడిపోతుంది, అంటే వాళ్ళు వాష్రూమ్ వెళ్ళినప్పుడు వాటర్ వేసినప్పుడు వీళ్ళు వాష్రూమ్ చేస్తూ ఉంటారు, అంటే అతను స్నానం చేస్తున్నప్పుడు ఇతను రమేష్ కూడా అక్కడే అయితే ఉంటారనమాట. సో ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో జరిగిన వెంటనే ఇంకా వాళ్ళు ఏం చేసేది ఏం లేక అందరూ అయితే ఉంటారనమాట. సో ఉన్న వెంటనే వాళ్ళు కిచెన్లో సింక్ వాటర్ ఆన్ చేసినప్పుడు వీళ్ళకి ఆన్ అవ్వడం, సో ఇలా అంతా జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు నిల్చున్నప్పుడు కబోర్డ్ ఎవరో ఓపెన్ చేస్తారు, సో అదైతే కార్తీక్ అయితే తగులుతుంది. సో ఇదే విధంగా వాళ్ళ ఇంట్లో కూడా అంతే, ఫ్యాన్ వేసినప్పుడు వాళ్ళ ఇంట్లో తిరుగుతుంది, అంటే వీళ్ళకి ఫ్యాన్ అవసరం ఉన్నప్పుడు వీళ్ళు వేసుకుంటారు, వీళ్ళు ఫ్యాన్ అవసరం ఉన్నప్పుడు వీళ్ళు వేసుకుంటారు. సో ఇంకా అలా అంతా జరుగుతూ ఉంటుంది. మన కార్తిక్ అయితే నైట్ అంతా అయితే నిద్ర అయితే ఉండదు, ఎందుకంటే ఇంకా ఫ్యాన్స్ అవంతా చాలా సంథింగ్ అయితే వాళ్ళ ఇంట్లో జరుగుతుంటాయి, వీళ్ళన్నీ జరుగుతుంటాయి కదా. సో అందుకని మన కార్తిక్ అయితే నిద్ర అయితే ఉండదు. సో ఆఫీస్లో అయితే పడుకుంటాడు అనమాట. సో ఆఫీస్ వాళ్ళు అయితే పడుకుంటే ఊరుకుంటారా మరి, సో తిడుతూ ఉంటారు అనమాట ఆఫీస్లో వాళ్ళు, నైట్ అంతా ఏం చేస్తున్నాను నిద్రపోకుండా అని చెప్పి అయితే తిడుతూ ఉంటారు. ఇంకా తిడుతున్న వెంటనే ఒక డాక్యుమెంట్స్ అయితే ఇస్తారనమాట తనకి, ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయని. ఇంకా వాళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అంతలోపే అక్కడ వాళ్ళ ఇంట్లో ఏమో ఆ మహి అనేది టాయిలెట్ దగ్గర చేస్తారనమాట. సో వాళ్ళ బెడ్ మీదకి అయితే వస్తాయి అనమాట. ఇంకా హాల్లోకి వచ్చి అయితే పడుకుంటారు. సో హాల్లోకి వచ్చి పడుకున్నప్పుడు వాళ్ళ మమ్మీ మార్నింగే లేచి భక్తి పాటలు అయితే పెడుతుంది. సో వాళ్ళకి అస్సలు నిద్రే ఉండదు. ఇంకా నిద్ర లేకపోవడంతో ఇంకా కార్తిక్ అయితే ఆఫీస్లో పడుకుంటాడు. సో పడుకున్న వెంటనే అట్లా 2-3 టైమ్స్ జరుగుతుంది అనమాట. సో ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటే అక్కడ అతనికి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కదా. సో ఆ ప్రాజెక్ట్ వర్క్ మీద అట్లానే నిద్రపోతాడు అనమాట. సో అట్లానే నిద్రపోయినప్పుడు ఆ మిషన్ అనేది డే అండ్ నైట్ అట్లనే ఉండి ఆ మిషన్ అనేది చెడిపోతుంది అనమాట. అంటే రేపు పొద్దున వాళ్ళకి అదైతే సబ్మిట్ చేయాలి. సో ఇంకా అదే చెడిపోతుంది. ఇంకా చెడిపోయిన వెంటనే అది ఎర్ర వచ్చేసి చెడిపోతుంది అనమాట. సో చెడిపోయిన వెంటనే కార్తిక్ అయితే ఉద్యోగం కూడా పోతుంది. సో ఉద్యోగం పోయినాక వాళ్ళంతా గోడకు వచ్చి చెప్తారనమాట, మీ వల్ల నా ఉద్యోగం కూడా పోయింది నిద్ర లేకుండా అని చెప్పేసి చెప్తారనమాట. అదేంటండి వాళ్ళు మమ్మల్ని అంటున్నారని చెప్పి అయితే అంటారు. అన్న వెంటనే అప్పుడు మహేష్కి అయితే చాలా బాధేస్తుంది. మనం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదామని చెప్తాడు. మనం ఇంటిని కొనడానికి ఎంత కష్టపడ్డామో తెలుసు కదా అండి మీకు అని చెప్పి అయితే మహేష్ వాళ్ళ భార్యది చెప్తుంది. చెప్పిన వెంటనే మనం ఎంత చేసినా మనం ఇంటిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి చెప్తుంది. అంటే ఇప్పుడు మనం నరి రోడ్లో అయితే ఉండాలా, మనం పిల్లోని వేసుకొని మనం ఎక్కడ ఉంటామని చెప్పి అయితే వాళ్ళ భార్య చెప్తుంది. మీరు ఎంత చెప్పినా అయితే ఇట్లనే ఉంటుందని చెప్తుంది. ఒకరోజు అయితే ఆ ఫ్యాన్ అయితే వాళ్ళ ఇంట్లో రిపేరేషన్ అని చెప్పి రిపేర్ చేస్తూ ఉంటారు. సో రిపేర్ చేస్తున్నప్పుడైతే స్విచ్ బోర్డ్ మీద అయితే రాస్తారనమాట, ఇది 1 అవర్ వరకు ఎవరు ఆన్ చేయకండి మెయిన్ అయితే అని చెప్తారనమాట. సో చెప్పి రాసిన వెంటనే తను అయితే చూస్తూ ఉంటాడు. ఇంక అంతలోపే అన్ను అయితే అక్కడికి వచ్చి ఏంటి కరెంట్ లేదా అని చెప్పి అయితే మెయిన్ అయితే ఆన్ చేస్తుంది. సో ఆన్ చేసిన వెంటనే ఇంకా అంటే అది
చూసుకోదనమాట. సో, అంతవరకు తనకైతే ఏం అవ్వదు. సో, అవ్వకపోవడంతో ఇంకా ఇంకా సైలెంట్ అయిపోతుంది. ఇంక సైలెంట్ అయిపోయిన తర్వాత ఆ బోర్డు మీద ఉండి చూస్తుందనమాట. సో, చూసిన వెంటనే వెళ్ళైతే మెయిన్ అయితే ఆఫ్ చేసేస్తుంది. ఇంకా అంతలోపే కార్తీక్ అయితే ఇంట్లోకైతే వస్తాడు. సో, కార్తీక్ ఇంట్లోకొచ్చిన వెంటనే ఇంకా ఆడ చూసుకున్నాడనమాట. అంటే అక్కడ బోర్డు మీద రాసుంటారు కదా! సో, అదైతే చూసుకోడు. సో, చూసుకోకపోవడంతో ఏం జరుగుతుందంటే మెయిన్ అయితే ఆన్ చేస్తాడనమాట. సో, ఆన్ చేసిన వెంటనే ఇంకా ఏమవుతుందంటే షాక్ అయితే కొట్టి ఆయనైతే హాస్పిటల్‌లో అయితే అడ్మిట్ అయితే అవుతాడు. సో, అడ్మిట్ అయిన వెంటనే అప్పుడైతే వాళ్ళ భార్య వచ్చేసి తిడుతుందనమాట. ఏమనంటే, "మీ వల్లే మా ఆయన హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. మీ వల్లే ఇట్లా జరిగింది. ఒకవేళ ఆయన చనిపోతే రేపు సమాధానం ఎవరు చెప్తారు?" అని చెప్పైతే గట్టిగా అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ పిల్లోడికైతే చెప్తారనమాట. "ఇదంతా నువ్వు అమ్మకి చెప్పొద్దురా" అని చెప్తాడనమాట. సో, ఆ పిల్లోడు చిన్న పిల్లోడు కదా! సో, వాళ్ళ అమ్మకైతే చెప్పేస్తాడనమాట. చెప్పేసిన వెంటనే వాళ్ళ అమ్మ వచ్చేసి ఇంటికొచ్చి తిడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడైతే నిర్ణయించుకుంటారనమాట. ఏమనంటే, "ఈ ఇంటిని మనం వదిలి వెళ్ళిపోవడం బెటరు" అని చెప్పైతే, అంటే ఇప్పుడు మనం ఆ పిల్లోడి కోసమైనా ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇంకా ఎక్కడో చోట ఇల్లు చూడు, లేకపోతే ఇల్లునైతే అమ్మేద్దాము అని చెప్పైతే చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే ఇంత కష్టపడి కొన్నాను కదా! మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుస్తుంది. ఒక ఇల్లు సొంతం ఇల్లు ఉండాలంటే నీకేంటి, నువ్వు చిన్నప్పటి నుంచి సొంతం ఇంట్లోనే పెరిగావు అని చెప్పి అయితే తనతో అయితే గొడవ పడతాడనమాట అనుతో. ఇంకా కార్తీక్‌నైతే లాస్ట్‌కైతే ఒప్పిస్తుందనమాట. మనము ఆ చిన్న పిల్లోడిని చూసైనా మనం ఇల్లునైతే ఖాళీ చేసి వెళ్ళాలి అని చెప్పైతే చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే వాళ్ళైతే ఇంక ఇల్లుని అమ్మడానికని ఇక నిర్ణయించుకుంటారు. వాళ్ళైతే ఇల్లుని అమ్మేద్దామని చెప్పైతే. సో, ఇల్లుని అమ్మేద్దామని నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళ ఇల్లును సేల్స్‌లో అయితే పెడతారనమాట. సో, అందరూ ఒకటే క్వెషన్ అడుగుతారు. అంటే మీరొచ్చి 1 మంతే అయింది కదా! మీరు అప్పుడే ఎందుకు ఇల్లుని అమ్మాలనుకుంటున్నారు అని చెప్పైతే అంటూ ఉంటారు. ఇంకా అంతలోపే మన కార్తీక్ అయితే ఉద్యోగం అయితే పోతుంది. అంటే ఆ ప్రాజెక్ట్ వర్క్ అలా చేశాడు కదా! సో, అందుకని చెప్పైతే ఉద్యోగం అయితే పోతుందనమాట. సో, ఇంకా ఏం చేయాలో అయితే అర్థం అవ్వదు. అంటే అప్పుడు బ్యాంకు దగ్గరికి పోయినప్పుడు మీరు 30,00,000 తీసుకున్నారు కదా బ్యాంకులో. ఇప్పుడు మీరు ఇల్లుని 48,00,000కి అమ్మితే గానీ మీ అప్పు అయితే తీరదు బ్యాంకులో. వడ్డీ అయితే పడింది బ్యాంకులో అని అయితే కార్తీక్ అయితే చెప్తారనమాట బ్యాంక్ వాళ్ళు. ఇంకా కార్తీక్‌కి ఏం చేయాలో అర్థం అవ్వదు. అంటే ఇప్పుడు 48,00,000కి ఆ ఇల్లుని ఎవరైతే తీసుకోరు అని చెప్పైతే అనుకుంటూ ఉంటారు. ఇంకా కానీ ఎలాగోలాకలా అమ్మాలి అని చెప్పైతే వాళ్ళిద్దరైతే అనుకుంటూ ఉంటారు. ఒక పార్ట్నర్ అయితే దొరుకుతారనమాట. సో, కొనుక్కోడానికైతే వాళ్ళు నిర్ణయించుకుంటారు. సో, వాళ్ళైతే బోర్డు మీద అయితే రాస్తారు. ఏమనంటే, "ఈరోజు మా ఇంటికి గెస్ట్ వస్తున్నారు. మీరైతే బయటికి వెళ్ళండి" అని అయితే చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే అతనైతే అక్కడికొస్తాడు. సో, వచ్చిన వెంటనే అక్కడ కుర్జీ అయితే అంటే వాళ్ళు బయటికైతే వెళ్ళరనమాట. అదే రోజు ఏమవుతుందంటే మహి బర్త్‌డే కూడా అయ్యి ఉంటుంది. సో, మహి బర్త్‌డే అవ్వడంతో వాళ్ళ ఇంటికైతే అపార్ట్మెంట్‌లో వాళ్ళందరూ వస్తారనమాట మర్చిపోయి. సో, వచ్చిన వెంటనే వాళ్ళైతే ప్లేట్లు అవన్నీ కదిలిస్తారు. సో, స్విచ్ చేస్తారు ఫస్ట్ అనమాట. స్విచ్ చేసిన వెంటనే వాళ్ళైతే సెన్సార్ అని చెప్పి కవర్ చేస్తారు ఆయనకి. ఇంకా తర్వాత ఆయనకట్లే ఇంకా వాళ్ళు ఏం చేయాలో అర్థం అవ్వక ఇంకా వాళ్ళ ఇంటికి మహి బర్త్‌డే అని చెప్పి చాలామంది గెస్ట్ రావడంతో వాళ్ళు ప్లేట్లు అంటే గ్లాసులు, చైర్స్ అన్నీ కదిలిస్తారనమాట. సో, కదిలించిన వెంటనే ఇంట్లో ఏదో దయ్యం ఉంది అని చెప్పి అయితే అతను అక్కడి నుంచి అయితే పరిగెత్తి వెళ్ళిపోతాడనమాట. సరే, నాకు దయ్యం ఇల్లు మీరు అమ్మాలనుకుంటున్నారా అని చెప్పి అయితే ఆ గెస్ట్ అయితే వెళ్ళిపోతాడు. అంటే ఇంకా తిడతాడనమాట. ఏమనంటే, "ఉన్న ఒక్క ఛాన్స్ కూడా మీరు పోగొట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలి?" అని చెప్పి అయితే వాళ్ళనైతే అడుగుతారనమాట. సో, ఇంకా అడిగిన వెంటనే వాళ్ళైతే ఇంకా సైలెంట్ అయిపోతారు. సో, సైలెంట్ అయిపోయిన వెంటనే ఇంకా ఇల్లు అమ్మలేకపోయామే అని చెప్పి అయితే కార్తీక్, అను అయితే బాధపడుతూ ఉంటారనమాట. సో, బాధపడుతూ ఉన్నప్పుడు ఆ ఇంటి ఓనర్ అంటే ఆ ఇంట్లో ఉంటారు కదా కొంతమంది, అంటే అపార్ట్మెంట్ కదా అది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళైతే ఒక ఆయన అయితే చెప్తారనమాట. సో, అతనే వేరే అతను ఉన్నాడు కొనుక్కోడానికి. మీరు చెప్పిన రేట్లనైతే కొనుక్కుంటారు. సో, అతనికైతే అమ్మాయిని రేపు ఇంటి డాక్యుమెంట్స్ తెచ్చి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోండి అని చెప్తారనమాట. సో, వాళ్ళైతే దానికి చాలా సంతోషపడతారు. సో, సంతోషపడిన వెంటనే డాక్యుమెంట్స్ అయితే బెడ్ మీద అయితే పెడతాడనమాట. సో, మళ్ళీ అయితే చెప్తాడు, "మేము ఇంటిని అమ్మేసి వెళ్ళిపోతున్నాం. మీరే సంతోషంగా ఉండండి" అని చెప్తాడనమాట. ఇంకా వాళ్ళైతే డాక్యుమెంట్స్ తీసుకొని రండి ఇంటివన్నది చెప్తాడనమాట. సో, బెడ్ మీద అక్కడ పెట్టేసి అయితే వెళ్తాడనమాట. ఇంకా అంతలోపే రమేష్ అయితే ఆ ఇంట్లో అయితే ఐరన్ బాక్స్ అయితే ఐరన్ చేస్తూ ఉంటాడు. ఐరన్ బాక్స్‌తో బట్టలన్నీ ఐరన్ చేస్తూ ఉంటే ఇంకా అంతలోపే అతను అక్కడ మర్చిపోయి అయితే వెళ్ళిపోతాడు. సో, బెడ్ అంతా కాలిపోతుంది. సో, బెడ్ కాలిపోవడంతో అక్కడ దానిపైన ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాలిపోతాయన్నమాట. సో, డాక్యుమెంట్స్ అన్నీ కాలిపోయిన వెంటనే వాళ్ళైతే కోప్పడతారనమాట. ఇంకా కోప్పడిన వెంటనే ఇంకా అను కూడా ఏం చేస్తుందంటే, "ఇప్పుడు ఏం చేద్దాం మనము? ఇంటి డాక్యుమెంట్స్ కూడా కాలిపోయాయి కదా! ఇలా ఉండడం చాలా కష్టము. నేను నీతో ఉండలేను" అని చెప్పి అయితే అను అయితే వెళ్ళిపోతుందనమాట కోపంగా. సో, అను అయితే చెప్తారనమాట. ఏమని, "ఇప్పుడైతే ఏం చేయమంటావు నన్ను? నేనేమన్నా కావాలని ఏమన్నా చేశానా? అది అనుకోకుండా జరిగిపోయింది కదా! ఇప్పుడు నన్నేం చేయమంటావు?" అని చెప్పి అయితే అంటూ ఉంటారు. "మనం ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోదాం" అని చెప్పి అయితే, "నేను కూడా అమ్మడానికే కదా ట్రై చేస్తున్నాను" అని చెప్పి అయితే గట్టిగా అరుచుకుంటారు. సో, వాళ్ళు రోడ్డు మీద అరుచుకోవడంతో ఇంకా అను అయితే అక్కడి నుంచి
నుంచి అయితే తననైతే వదిలేసి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి గోడ మీద అయితే రాస్తారనమాట కార్తీక్ అయితే. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అండి? నన్ను అను అయితే వదిలేసి వెళ్ళిపోయింది. నేనైతే ఇల్లు నమ్మేసి మీకే ఇచ్చేద్దాం అని చెప్పి అనుకున్నాను. కానీ మీరు డాక్యుమెంట్స్ కూడా కాల్ చేశారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మీరు? మీరే ఉండండి ఇంక సంతోషంగా. అను కూడా వెళ్ళిపోయింది. మాకు రీసెంట్‌గానే పెళ్లయితే అయింది. మేము సంతోషంగా ఒక్కరోజు కూడా లేము. ఇలా జరిగిపోయింది అని చెప్పైతే కార్తీక్ అయితే వాళ్ళతో చెప్పైతే బాధపడతాడు. సో, బాధపడిన వెంటనే వాళ్ళు కూడా బాధపడతారనమాట. ఇంక కార్తీక్ బాధపడుతూ సిట్టింగ్ ఏదో చేస్తారనమాట. తను తన ఫ్రెండ్ చేసినప్పుడైతే అక్కడికి వాళ్ళ సీనియర్ అయితే వస్తాడు. అదే వాళ్ళ ఆఫీస్‌లో వర్క్ చేస్తుంటాడు కదా! అతనైతే వచ్చైతే చెప్తాడనమాట. సో, చెప్తున్నప్పుడు తనైతే అంటే బాధపడుతూ ఉంటాడనమాట కార్తీక్. ఏమనంటే, ఇంతకుముందు ఇంట్లో చాలామంది ఉన్నారు కదా! నాకే ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి పరిష్కారం ఏం లేదా? అంటే ఇంక అప్పుడు ఏం చెప్తారంటే, సరే నువ్వు ఈ ఇంట్లో ముందు వాళ్ళెక్కడున్నారో వాళ్ళు చనిపోయారా? బ్రతికున్నారా? అని చెప్పైతే కనుక్కుంటే దీనికి ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. సో, మంచి ఐడియా ఇచ్చావు. నేను రేపటి నుంచి అతన్ని కనుక్కోవడానికైతే నేను వెళ్తాను. రమేష్‌ని కనుక్కుంటానని చెప్పి అయితే ఇంకా కార్తీక్ ఇంకా తన ఫ్రెండ్ అయితే ఇద్దరు కలిసి అయితే ఇంకా రమేష్‌ని వెతకడానికైతే వెళ్తారనమాట. అంటే ఈ ఇయర్‌లో వాళ్ళు బతికున్నారా? చనిపోయారా? ఒకవేళ బ్రతికుంటే ఎక్కడున్నారు? ఒకవేళ వాళ్ళు బ్రతికే ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఆ ఇంటిని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు? అని చెప్పైతే ఎంక్వైరీ చేయమని అయితే ఆ సీనియర్ అయితే చెప్తాడనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అయితే ఇంకా వెతకడానికి అయితే ట్రై చేస్తారు. ఇంకా వెతకడానికి ట్రై చేసినప్పుడు ఇంకా రమేష్ కూడా ఏమనుకుంటాడంటే ఇంకా వాళ్ళు చెప్తారనమాట. అంటే ఒక ఆమె చెప్పింటదనమాట వాళ్ళకి ఇలా అంతా. సో, చెప్పిన వెంటనే మీరు కూడా కార్తీక్ అనే అబ్బాయిని కనుక్కోండి. సో, కార్తీక్ అనే అబ్బాయిని కనుక్కుంటే పరిష్కారం ఏదైనా ఉంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే ఆ కార్తీక్ అనే అబ్బాయిని అయితే అక్కడ రమేష్ ఎతుకుతూ ఉంటాడు. అంటే 2012లో అతను ఎతుకుతూ ఉంటాడు. ఇక్కడ 2022లో అయితే కార్తీక్ అయితే ఆ రమేష్‌ని అయితే వెతుకుతూ ఉంటారనమాట. సో, వెతుకుతూ ఉంటే ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వదు. కానీ ఇంకా ఎంత వెతికినా వాళ్ళకైతే కనిపించడనమాట. సో, కనిపించకపోతే ఇంకా లాస్ట్‌కి అయితే ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లయితే తెలుస్తుందనమాట. ఇంకా రమేష్ అయితే ఇంకా తెలిసిన వెంటనే ఇక్కడైతే రమేష్ ఏం చేస్తాడంటే కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటాడు 2012లో. సో, వెతుకుతున్నప్పుడు 2012లో వెతికినప్పుడు ఒక పిజ్జా డెలివరీ బాయ్ అనమాట కార్తీక్. సో, పిజ్జా డెలివరీ బాయ్ అంటే ఇంకా పిజ్జా అంతా డెలివరీ చేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళైతే కనుక్కుంటాడనమాట. సో, కనుక్కున్న ఎక్కడైతే రెస్పాన్స్ అయితే ఉండదు. ఇంకొక పిజ్జా సెంటర్‌లో అయితే ఇంకా అవును కార్తీక్ ఇక్కడే పని చేసేవాడని చెప్పి అయితే ఒకటి ఉంటుందన్నమాట. సో, ఉన్న వెంటనే అక్కడ నెంబర్ అయితే ఇప్పించుకొని మీరు నైట్ ఈరోజు మా ఇంటికి రాగలుగుతారా? ఇది మన ఇద్దరి జీవితాలకి సంబంధించిన విషయము. మనం ఇప్పుడే సాల్వ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదని చెప్పి చెప్తాడనమాట. నాకైతే టైం లేదు అని చెప్పి చెప్తాడనమాట కార్తీక్ 2012లో. నాకు చాలా పిజ్జా డెలివరీస్ అయితే ఉన్నాయి. నేను ఎందుకు రావాలి మీ ఇంటికంటే, సరే నేను ట్రై చేస్తాను సాయంత్రం రావడానికైతే అని చెప్తాడనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఇంకా ఇక్కడ కార్తీక్ అయితే ఇంకా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాడనమాట. సో, వెళ్ళిన వెంటనే అక్కడైతే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అంటే యాక్సిడెంట్ అంటే ఇంక ఒక సుమో లాంటిది అంటే ఒక టెంపో ఉంటుంది కదా! అదొచ్చి తననైతే గుద్దేస్తుంది. సో, గుద్దిన వెంటనే అతని చేతిలో అయితే ఫోటోస్ అయితే ఉంటాయి. అదే రమేష్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ అయితే ఉంటాయి. సో, అక్కడ పక్కనే ఉన్న వాచ్‌మ్యాన్ అయితే అక్కడ చూసి తను రమేష్ కదా! ఇక్కడే పని చేస్తున్నాడు. సో, అక్కడికి వెళ్ళి కనుక్కోండి అని చెప్పి అయితే ఆ ఫ్యాక్టరీ అతనైతే చెప్తాడనమాట. సో, రమేష్ దగ్గరికైతే వెళ్ళిన వెంటనే అక్కడ ఎవరు మీరు అని అయితే అడుగుతాడనమాట. అదేంటి సార్ మనం రోజు మాట్లాడుకుంటాం కదా! నేను మీకు గుర్తులేనా? అంటే మీరు 2012లో ఉన్నారు. నేను 2022లో ఉన్నాను. అని చెప్పైతే చెప్తాడనమాట. సో, అతను ఏమంటాడంటే ఏం పిచ్చి ఏమన్నా పట్టిందా నీకు? వెళ్ళి డాక్టర్‌ని కలవండి అనేది చెప్తాడనమాట రమేష్. అంటే అప్పటికే తనకి ఏజ్ అయితే బాగా అయిపోయి ఉంటుంది రమేష్‌కి. ఇంకా ఏజ్ అయిపోయిన వెంటనే ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వదు. కానీ ఇంకా వాళ్ళ సీనియర్‌కి అయితే ఫోన్ చేస్తాడు. అదేంటి సీనియర్ ఇతను గుర్తుపట్టడం లేదని అయితే చెప్తాడనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా ఏమవుతుందంటే తనకి ఏమి గుర్తుండవు. ఎందుకంటే ఆ టైమ్ లైన్‌లో వాళ్ళు లేరు కాబట్టి. సో, ఆ టైమ్ లైన్‌లో ఉన్నది వేరు, ఈ టైమ్ లైన్‌లో ఉన్నది వేరు అని చెప్పేసి చెప్తాడనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోయే సమయంగా అక్కడ ఒక ఫోటో అయితే దొరుకుతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. సరే మీరు చెప్తున్నంత నిజమేనా? అయితే మీ ఇంటికి నేను వస్తాను అని చెప్పి అయితే అతనితో అయితే చెప్తాడనమాట కార్తీక్‌తో. సరే అని చెప్పి అయితే తనైతే ఇంటికైతే వెళ్తారనమాట ఆ రోజు. సో, ఆ రోజు ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంకా వాళ్ళైతే ఇంకా అంటూ ఉంటారు, నేను వచ్చాను 2022లో ఉండే ఆయనని అని చెప్పైతే చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే 2012లో ఉండే ఆయనైతే నేను ఎట్లా నమ్మాలి? మీరే ఇల్లుని అమ్మేయాలని
చెప్పి అయితే అంటున్నారా అని చెప్పేసి చెప్తాడనమాట. సో చెప్పిన వెంటనే ఇంక ఏం చేయలేక కానుకు కూడా ఫోన్ చేసి చెప్తాడు, నాకు 2022లో దొరికాడు ఆయన. సో అయితే ఇంటికొచ్చేసేయి అన్ను అనైతే కార్తీక్ అయితే అన్నుకైతే ఫోన్ చేసి చెప్తాడనమాట. సో అన్ను అయితే వచ్చేస్తుంది. ఇంకా వచ్చేసిన వెంటనే వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా వాళ్ళైతే నమ్మరనమాట. సో ఇంకా నమ్మకపోవడంతో వాళ్ళు ఇంకా ఏం చేసేది లేక సరే కార్తీక్ అయితే చెప్తాడు, సరే 2022లో ఉన్న వాళ్ళకి కార్తీక్ ఇలా చెప్తాడు, సరే మీ ఇద్దరు తెలిసిన సీక్రెట్ మాత్రమే చెప్పండి అని చెప్పేది చెప్తాడనమాట. చెప్పిన వెంటనే వాళ్ళైతే క్వశ్చన్ అయితే అడుగుతారు, ఏమనంటే రాత్రి అయితే నిద్రలో కల్లో అమ్మ అని లేసి అడుగుతాడు కదా, ఆ కథ ఏంటో చెప్పండి అని చెప్పేది చెప్తాడనమాట. సో అతనికైతే ఒక కళ వస్తుంటుంది, ఏంటంటే వాళ్ళ అమ్మ మార్కెట్కి తీసుకొని పోతుంది అనమాట. రమేష్ని తీసుకొని పోయినప్పుడు అక్కడ వాళ్ళ అమ్మ అయితే తప్పిపోతుంది అనమాట చూసుకోకుండా. సో తప్పిపోయినప్పుడు ఆ కళ జరిగే 2 రోజులు ఉన్న తర్వాతే వాళ్ళ అమ్మ నిజంగానే తప్పిపోతుంది. సో ఇంకా ఆ కళ వచ్చిన ప్రతిసారి అయితే గట్టిగా అయితే ఏడుస్తారనమాట అమ్మ అని చెప్పి అయితే. ఇది మాత్రం వాళ్ళ రమేష్ అండ్ వాళ్ళ వైఫ్కి మాత్రమే తెలిసిన సీక్రెట్. సో ఇది చెప్పగానే అవును నిజమే అక్కడ ఉన్నది మనమే అని చెప్పి అయితే అర్థమవుతుంది. 2022లో ఉన్న వాళ్ళకైతే ఈరోజు అయితే వాళ్ళకి ఒకటైతే గుర్తొస్తుంది, మహి బర్త్డే జరిగిన 5 డేస్కి మహి చనిపోతాడు కదా. సో ఎట్లాగైనా మహిని అయితే కాపాడండి అని చెప్పి అయితే గోడ మీద అయితే రాస్తారనమాట. సో మహిని కాపాడడానికైతే వాళ్ళు గోడ మీద చదవకోకుండానే వాళ్ళు చెప్పే మాట అంటే పార్క్లో ఉంటాడు, వెళ్ళి మహిని కాపాడండి అని చెప్పే లోపలే వాళ్ళైతే వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి మహి పార్క్లో ఉండడం అయితే తెలియదు అనమాట. సో తెలియకపోవడంతో వాళ్ళు పరిగెడతా వెళ్ళి ఆ రోజు నైట్ వర్షం పడుతూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా వాళ్ళైతే వెతుకుతూ ఉంటారు. మహి ఏమో ఆడుకుంటూ ఉంటాడు. అంతలోపు అక్కడ వర్షం పడడంతో తను ఏరోప్లేన్తో ఆడుకుంటూ ఉంటాడు. సో ఏరోప్లేన్ అయితే ఇంకా ఇరుక్కుపోతుంది అనమాట చెట్టులో. సో చెట్టులో ఇరుక్కుపోయినప్పుడు అది మహి తీయడానికి అయితే పైకి ఎక్కుతాడు అనమాట. సో ఎక్కిన వెంటనే ఇంకా బ్యాలెన్స్ అయితే తప్పిపోయి ఇంకా అక్కడ నుంచి కింద పడిపోతూ ఉంటాడు అనమాట మహి. ఇంకా కింద పడిపోయినప్పుడు అక్కడికి వెంటనే అయితే ఇంకా కింద పడిపోతాడు అనమాట. సో పడిపోయిన వెంటనే అప్పుడే ఇంకా అక్కడికి ఒకరైతే వచ్చి కాపాడతారు అనమాట. సో కాపాడిన వెంటనే ఇంకా ముందరైతే ఒక టెంపో కూడా వస్తుంది. అంటే ఫస్ట్లో చెప్పాను కదా, ఒక టెంపో అయితే కార్తీక్ని గుద్దుతుందని చెప్పి అదే టెంపో అయితే అక్కడికి వస్తుంది అనమాట. సో వచ్చిన వెంటనే ఇంకా వాళ్ళైతే మహిని అయితే కాపాడతారు అనమాట. సో వీళ్ళు ఇక్కడైతే టెన్షన్ పడుతూ ఉంటారు, మహిని కాపాడడం లేదా అని చెప్పి అయితే. ఇంకా అంతలోపే వాళ్ళైతే మహిని కాపాడైతే తీసుకొని అయితే వచ్చేస్తారు. సో తీసుకొని వచ్చిన వెంటనే అయితే అంటే ఇప్పుడు ఎవరు కాపాడారు అని చెప్పి అయితే అడుగుతారనమాట. సో అడిగిన వెంటనే కాపాడింది ఎవరో కాదు, 2012లో ఉన్న కార్తీకే కాపాడాడు అని చెప్పి అయితే వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఇంకా వాళ్ళైతే హ్యాపీగా అయితే ఉంటారనమాట. అంటే వీళ్ళు 2022లో ఉన్న వాళ్ళు మహి చనిపోయినప్పటి నుంచి వాళ్ళైతే చాలా అయితే బాధపడిపోయి అంటే వాళ్ళ భార్య అయితే డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇంకా మహి వేరే కాలంలో అయినా బతికి ఉన్నాడని చెప్పి అయితే వాళ్ళైతే రిలాక్స్ అవుతారనమాట. సో ఇంతటితో మన సినిమా అయితే ఎండ్ అవుతుంది. అంటే ఎండ్ అవ్వకముందే ఇంకా మీరు ఇంట్లో ఉండడమే బెటరు, మీరైతే ఇంట్లోనే ఉండండి అని చెప్పి అయితే 2012లో ఉన్న వాళ్ళకైతే ఆ ఇంటిని అయితే వాళ్ళైతే ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా కార్తీక్ అను అయితే వెళ్ళిపోతారనమాట. అంటే మీ ఫ్యామిలీతోనే ఉండండి, మీకు మహితో ఉన్నట్టు ఉంటుంది కదా, ఇంకా మహి ఎక్కడున్న బతికే ఉన్నట్టయితే మీకు ఉంటుంది కదా అని చెప్పి అయితే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంక ఇంతటితో అయితే మన సినిమా అయితే ఎండ్ అవుతుంది. ఇంకా అట్లా మెరుపు వచ్చి ఏం జరిగిందో అదంతా అయితే తెలీదు మనకి. సో ఇంకా ఆ 2 కుటుంబాలు ఎందుకు అలా కలుసుకున్నాయో అనేది కూడా ఏం తెలీదు. ఎందుకంటే అది ఒక సైంటిఫిక్ రీజన్ అని చెప్పి అయితే వాళ్ళతో చెప్తారనమాట ఈ మూవీలో. ఇంతటితో ఇంకా అది వెళ్ళిపోతుందా వెళ్ళిపోదా అనేది కూడా ఏమైతే తెలీదు. ఇంకా తెలియకపోవడంతో అంటే 2 టైమ్లైన్లు అయితే ఒకటేసారి కలుసుకున్నానైతే అర్థమవుతుంది. ఇంకా ఇంతటితో అయితే మన మూవీ అయితే ఎండ్ అవుతుంది. సో ఇంకా ఇంతవరకు చూసారు కదా, సో మీకు ఎలా అనిపించిందో మూవీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఇలాంటి మరికొన్ని మూవీస్ కావాలనుకున్న వాళ్ళు మీకు ఏ మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలో వాళ్ళైతే మూవీ నేమ్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి మూవీ మీకైతే అప్డేట్లు అయితే వచ్చేస్తుంది. ఇంకా థ్యాంక్ యూ, బాయ్ బాయ్.